So pleasant good morning everyone. So today in this class today we are going to mainly discuss about the human digestion and malnutrition. So human digestion and malnutrition గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో జనరల్లీ దిస్ హ్యూమన్ డైజెషన్ అండ్ మాల్న్యూట్రిషన్ దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్కూల్ లెవెల్ స్టూడెంట్స్కే కాదండి. సో జనరల్గా కాంపిటేటివ్ లెవెల్ అవ్వచ్చు. సో ఎవరైతే హైయర్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. So I request you to please pay your attention to this class. Okay. So anyway, without wasting our time, we shall enter into our class. So today's topic is about the human digestion and malnutrition. సో డైజెషన్ అంటే జనరల్గా మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ మనకి లోపలికి ఎలా ఎంటర్ అవుతుంది, సో అది స్టమక్ లోపల ఎన్ని యాక్షన్స్ జరుగుతుంది, అది ఏ విధంగా మళ్ళీ ఎక్స్క్రీట్ అవుతుంది, హౌ ద డైజెషన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్, అండ్ మధ్యలో ఈ వేటితో రియాక్ట్ అవుతుంది, ఆ ఎంజైమ్స్తో ఎలా రియాక్ట్ అవుతుంది, సో ఎవ్రీథింగ్ ఆ స్టేజెస్ ఏంటి అన్నవి డైజెషన్లో వస్తుంది. అండ్ అబౌట్ ద మాల్ న్యూట్రిషన్, సో దిస్ ఇస్ ద న్యూ టాపిక్. ఈ మాల్ న్యూట్రిషన్ గురించి ఏంటంటే జనరల్గా సో మనకి న్యూట్రిషన్ కనుక కరెక్ట్గా ఉంటే దట్ పర్సన్ ఈజ్ సెట్ టు బి హెల్దియర్ పర్సన్. అలా కాకుండా మనకి రీచ్ అవ్వాల్సినటువంటి న్యూట్రియంట్స్ కనుక మన ఫుడ్లో తక్కువగా ఉంటే, అంటే మనకి కావాల్సిన వాటికంటే న్యూట్రియంట్స్ సాధారణ స్థాయి కంటే ఇంకా తక్కువ స్థాయిలో కనుక న్యూట్రియంట్స్ ఉంటే దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ మాల్ న్యూట్రిషన్. మాల్ అంటే తక్కువ అవ్వడం, అంటే మనకు కావాల్సినటువంటి ఫుడ్లో న్యూట్రియంట్స్లో మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ కనుక సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటే దట్ కేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మాల్ న్యూట్రిషన్. So anyhow, we shall start about the first topic is about the human digestion. So generally human digestion, ఈ హ్యూమన్ డైజెషన్లో మనకి 5 stages ఉంటాయి. So there are mainly 5 stages in the human digestion. Okay, so please pay your attention. The first stage is called ingestion. The first stage of digestion is called ingestion. ingestion. Ingestion అంటాం, not injection, ingestion. Okay, the second stage is called digestion. Ingestion, and the second stage is called digestion. Ingestion, digestion, and the third stage is called absorption. Okay, the third stage is called absorption. Absorption అంటే గ్రహించుకోవడం. Okay, so ingestion, digestion, absorption, and the fourth stage is called assimilation. Assimilation. Okay, got it or not? The fourth stage is called assimilation, and the fifth stage is called defecation, and the fifth stage is called defecation. Okay, so these are the 5 different stages in the digestion: ingestion, digestion, absorption, assimilation, and defecation. Now we have to look one by one. Okay, the first stage is nothing but ingestion. ఇంజెక్షన్ అంటే ఏం లేదండి, ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ద ఫుడ్ ఇన్ టు ద మౌత్. మనం ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని కానీ కార్బోహైడ్రేట్ని కానీ మన లోపలికి తీసుకునే విధానాన్ని, అంటే మన మౌత్ ద్వారా ఫుడ్ అనేది మౌత్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ మౌత్ లోపల మనకు ఒక ఛాంబర్ ఉంటుందండి. ఆ ఛాంబర్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బకల్ క్యావిటీ. ఓకే, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బకల్ క్యావిటీ. అంటే ఆ ఫుడ్ అన్నది మన మౌత్లోకి ఎంటర్ అయ్యే ప్రాసెస్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇంజెక్షన్. ద ప్రాసెస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ into the mouth into the buccal cavity, that process is called ingestion. Okay, ingestion ante em ledante the process of intake of food into the buccal cavity of mouth is called ingestion. Okay, after ingestion the food will be transported into the pharynx. Okay, pharynx నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ ఈసోఫాగస్ అంటాం. ఈసోఫాగస్ అంటే ఒక ప్రాసెస్, ఒక ట్రాక్ ఉంటుంది. ఈ pharynx నుంచి ఈసోఫాగస్ ద్వారా ఈ స్టమక్లోకి ఎంటర్ అయ్యి దెన్ డైజెషన్ స్టార్ట్స్ దేర్. ఎప్పుడైతే ఫుడ్ అనేది స్టమక్ రీచ్ అవుతుందో అక్కడి నుంచి మనకి డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంజెక్షన్, బట్ ద డైజెషన్ విల్ బి స్టార్టెడ్ వన్స్ ద ఫుడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద ఈసోఫాగస్, అండ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద స్టమక్ ద డైజెషన్ విల్ టేక్స్ ప్లేస్ దేర్. ఓకే, సో డైజెషన్ అంటే ఏంటంటే, సో జనరల్లీ వీ విల్ టేక్ ద కార్బోహైడ్రేట్స్, అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ అనేది ఎక్కువగా కూడా లార్జ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ తీసుకుంటాం. కరెక్ట్ ఆర్ నాట్? సో లార్జ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేవి లోపలికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఎంజైమ్స్తో రియాక్ట్ అయ్యి క్రష్ అయ్యి అవి సింపుల్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవుతాయండి. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డైజెషన్. So digestion is nothing but the process in which the large complex molecules will be broken down into small simple molecules by reacting with different enzymes is known as digestion. Okay, got it or not? So digestion will be started once the food enters into the stomach. Stomach loki enter avvadanto manaki digestion start ayyi the large complex molecules will be broken down into small simple
molecules. That stage is called digestion. అంటే డైజెషన్లో ఏం జరిగిందంటే లార్జర్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అన్ని స్మాల్ సింపుల్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అయ్యాయి. ఈ స్మాల్ సింపుల్ మాలిక్యూల్స్ అన్ని కూడా ఇప్పుడు ఏమవ్వాలి, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలిమెంటరీ కెనాల్ అంటాం. ఈ వాల్స్ మనకి ఏవైతే ఉంటాయో ఈ ఎలిమెంటరీ కెనాల్ వాల్స్ ద్వారా అది ఫుడ్ అనేది పాసేజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, డైజెస్టెడ్ ఫుడ్ వస్తుంది. సో డైజెషన్ అయిపోయిందంటే మనకి డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఉంటుంది. ఆ డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఎలిమెంటరీ కెనాల్లో ఉన్నటువంటి వాల్స్ ద్వారా ట్రావెల్ అయితే దట్ ఈస్ కాల్డ్ అబ్సార్ప్షన్. Absorption is nothing but it is the third stage in which the digested food will travel through the walls of the alimentary canal. Alimentary canal యొక్క వాల్స్ ద్వారా అది ట్రావెల్ అయితే దట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ అబ్సార్ప్షన్. అంటే ప్రతి పార్ట్ని టచ్ చేసుకుంటూ ఆ డైజెస్టెడ్ ఫుడ్ అనేది పాస్ అవుతుంది. దట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ అబ్సార్ప్షన్. గాట్ ఇట్ ఆర్ నాట్? అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే ఎక్కడైతే ఈ డైజెస్టెడ్ ఫుడ్ అయితే ఉందో ఈ డైజెస్టెడ్ ఫుడ్ ఎలిమెంటరీ కెనాల్ వాల్స్ ద్వారా పాస్ అవుతుందో ఈ పాస్ అయినప్పుడు ఈ డిఫరెంట్ బాడీ పార్ట్స్కి అది ఎనర్జీ కావాలి, అవునా కదా? ఈ తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ఈ డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో దట్ డైజెస్టెడ్ ఫుడ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ త్రూ ద వాల్స్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ ఇట్ విల్ రీచ్ ద డిఫరెంట్ ఆర్గన్స్. అది ఏ ఆర్గన్స్కి వెళ్తే ఉపయోగపడుతుందో ఆ డిఫరెంట్ ఆర్గన్స్కి అది రీచ్ అవుతుంది. ఆ డిఫరెంట్ ఆర్గన్స్కి రీచ్ అయ్యే ప్రాసెస్ని అసిమిలేషన్ అంటాం. Got it or not? So the process in which the digested food after passing through the walls of alimentary canal it will reach the different organs. ఆ different organs ని రీచ్ అయ్యే ప్రాసెస్ ని మనం అసిమిలేషన్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే డైజెస్టెడ్ ఫుడ్ అంతా వాల్స్ ద్వారా ట్రావెల్ అయింది, అన్ని పార్ట్స్కి రీచ్ అయింది. బట్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ద అన్వాంటెడ్ అండ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది మనకి యానస్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఈ యానస్ ద్వారా అంటే హిప్స్ దగ్గర ఉన్నటువంటి ఈ యానస్ ద్వారా ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే బయటకి ఎక్స్క్రీట్ అయిపోతుందో దట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ డెఫికేషన్. Defecation is nothing but defecation అంటే sending out. Okay, the process of sending out the unwanted digested food ఆఫ్టర్ డైజెషన్ అయిపోయాక అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ మిగిలిపోయినటువంటి అన్డైజెస్టెడ్ అండ్ అన్వాంటెడ్ ఫుడ్ని ఈ యానస్ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తే బయటికి దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డెఫికేషన్. సో టోటల్ విల్ బి హ్యావింగ్ 5 different stages. The first one is ingestion, the second stage is digestion, the third stage is absorption, and the fourth stage is assimilation, and the fifth stage is defecation. So ingestion is nothing but the process in which we intake the food into the mouth, into the buccal cavity is known as ingestion. Buccal cavity అంటే మౌత్ లోపల ఉన్నటువంటి బకల్ క్యావిటీలోకి ఫుడ్ మనం తీసుకుంటే దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇంజెషన్. డైజెషన్ ఏంటంటే ద లార్జ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాల్ సింపుల్ మాలిక్యూల్స్ బై రియాక్టింగ్ విత్ ఎంజైమ్స్. అంటే మనం ఫుడ్ ఏదైతే తీసుకున్నామో అది మన మౌత్లో ఉన్నటువంటి సలైవాతో మిక్స్ అయ్యి క్రష్ అయ్యి స్టమక్ లోపలికి రీచ్ అయిన తర్వాత ద లార్జ్ మాలిక్యూల్స్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాల్ మాలిక్యూల్స్ ఇస్ కాల్డ్ digestion. And after digestion the digested food will pass or travels through the walls of alimentary canal. ఈ ఎలిమెంటరీ కెనాల్ యొక్క వాల్స్ ద్వారా ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ అబ్సార్ప్షన్. ఆఫ్టర్ ట్రావెలింగ్ టు ద వాల్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ ఇట్ విల్ రీచ్ ద డిఫరెంట్ ఆర్గన్స్. ఆ ఫుడ్ ఏ పార్ట్కి చేరాలో ఆ పార్ట్కి చేరుతూ ఉండి దానికి బలాన్ని ఇస్తుంది. అలా ట్రాన్స్పోర్ట్ అయ్యి డిఫరెంట్ పార్ట్స్కి రీచ్ అయితే దట్ ఈస్ కాల్డ్ అసిమిలేషన్. అండ్ ద లాస్ట్ అన్వాంటెడ్ అండ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే మిగిలిపోయిందో అది యానస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. యానస్ అంటే హిప్స్ మధ్య ఉన్నటువంటి యానస్ ద్వారా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఎక్స్క్రీట్ అయితే దాన్ని మనం డెఫికేషన్ అంటాం. సో టోటల్ విల్ బి హ్యావింగ్ 5 different stages like ingestion, digestion, absorption, assimilation and defecation. Defecation is nothing but removal or sending out the undigested food. Got it or not? So now we will look out the block diagram. ఒకసారి మనం బ్లాక్ డయాగ్రామ్ చూసుకుంటే దిస్ ఇస్ అబౌట్ ద స్టేజెస్. Okay, so ingestion, digestion, absorption, assimilation and defecation. These are the stages. Now we shall look into the block diagram, very important now. Okay, so now we will look into the block diagram. So the first one is about the food. మనం ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటున్నామో ఆ ఫుడ్ జాగ్రత్తగా వింటే చాలా ఈజీ అండి. సో ఫుడ్ జనరల్లీ మనం ఒక ఫుడ్ మనం తీసుకుని ఆ మౌత్ అంటే మౌత్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సో ఫుడ్ ఇట్ విల్ బి టేకెన్ టు మౌత్. ఈ మౌత్ లోపల ఉన్నటువంటి క్యావిటీని మనం బకల్ క్యావిటీ అంటాం. బకల్ క్యావిటీ. ఓకే, సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద లైన్ డయాగ్రామ్. ఓకే, ఫుడ్ ఉంటుందండి, ఆ ఫుడ్ని మనం మౌత్లోకి తీసుకుంటున్నాం. ఈ మౌత్ నుంచి బకల్ క్యావిటీ అంటే లోపల ఉన్నటువంటి ఛాంబర్. ఈ బకల్ క్యావిటీ నుంచి మనకి ఇక్కడ కింద దిగుతుంది. బకల్ క్యావిటీ నుంచి మనకు ఫుడ్ ఇలా కింద దిగుతుంది. సో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్
ఫ్యారింగ్స్. ఓకే, ఎక్కడ దిగుతుందంటే ఫ్యారింగ్స్లోకి దిగుతుంది. ఓకే, సో ఫ్యారింగ్స్లోకి దిగుతుంది. సో బకల్ క్యావిటీ నుంచి ఫ్యారింగ్స్లోకి దిగి ఫ్యారింగ్స్ నుంచి మనకి ఈసోఫాగస్ అండి. నెక్స్ట్ ట్రాక్ మనం ఏమంటామంటే ఈసోఫాగస్, OESO, ఈసోఫాగస్. ఓకే, ఈసోఫాగస్ అంటాం. సో ఫుడ్ మౌత్ నుంచి బకల్ క్యావిటీ నుంచి ఫ్యారింగ్స్ నుంచి ఈసోఫాగస్ ట్రాక్ అంటాం. ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి వెళ్తుందండి. ఈసోఫాగస్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి? స్టమక్. ఇంకా ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి వెళ్తుందండి. సో ఎప్పుడైతే స్టమక్లోకి వెళ్ళిందో అంటే డైజెషన్ విల్ బి స్టార్టెడ్ దేర్. సో ఎప్పుడైతే స్టమక్ తర్వాత వన్ ఇంపార్టెంట్ పార్ట్ విల్ బి దేర్, డ్యూడెనమ్ అంటాం. డ్యూడెనమ్. ఓకే, ఆఫ్టర్ స్టమక్ ద ఫుడ్ విల్ రీచ్ ద డ్యూడెనమ్ పార్ట్. ఈ డ్యూడెనమ్ దగ్గర మనకి 2 డిఫరెంట్ యాక్షన్స్ జరుగుతాయి. అదేంటో మనం చూద్దాం తర్వాత. ఈ డ్యూడెనమ్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ అండి. సో స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది, చిన్న ప్రేగులు అంటాం. సో డ్యూడెనమ్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, ఆఫ్టర్ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అండ్ ఆఫ్టర్ లార్జ్ ఇంటెస్టైన్ రెక్టమ్. రెక్టమ్ అంటే అన్వాంటెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది పాస్ అయ్యే ఒక కెనాల్ ప్రాసెస్ అండి. సో రెక్టమ్ అండ్ ఆఫ్టర్ దట్ వన్ యానస్, హిప్స్ దగ్గర ఉన్నటువంటి యానస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ డైజెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ద ఫుడ్ విల్ బి టేకెన్. ఈ ఫుడ్ని మనం మౌత్ లోపల తీసుకున్న తర్వాత బకల్ క్యావిటీలోకి వెళ్తుందండి. ఈ బకల్ క్యావిటీ నుంచి ఎప్పుడైతే మనం లోపల పెట్టుకుంటామో ఈ ఫ్యారింగ్స్లోకి వెళ్తుంది. ఈ ఫ్యారింగ్స్ నుంచి ఈసోఫాగస్లోకి వెళ్తుంది. ఈసోఫాగస్ నుంచి కిందకి స్టమక్లోకి వెళ్తుంది. ఈ స్టమక్ తర్వాత ఒక చిన్న పార్ట్ ఉంటుందండి. దట్ పార్ట్ ఈజ్ కాల్డ్ డ్యూడెనమ్. ఈ డ్యూడెనమ్ దగ్గర ఫుడ్కి 2 రియాక్షన్స్ యాడ్ అవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో స్టమక్ తర్వాత డైరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్స్లోకి వెళ్ళదు. సో స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్స్కి మధ్య ఫుడ్కి 2 డిఫరెంట్ యాక్షన్స్ జరుగుతుంది. ఆ 2 డిఫరెంట్ యాక్షన్స్ జరిగే ప్లేస్ని మనం డ్యూడెనమ్ అంటాం. ఈ డ్యూడెనమ్ ఏమిటి ఇప్పుడు చూద్దాం. సో డ్యూడెనమ్లో ప్రాసెస్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ తర్వాత రెక్టమ్ తర్వాత హిప్స్ ద్వారా వచ్చినటువంటి యానస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది ఫుడ్. సో దిస్ ఈస్ అబౌట్ ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ డైజెషన్. నౌ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద డ్యూడెనమ్. అసలు డ్యూడెనమ్ దగ్గర మనకి 2 డిఫరెంట్ ప్రాసెస్ జరుగుతాయని చెప్పుకున్నాం. అసలు డ్యూడెనమ్ దగ్గర ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇన్ ద లైన్ డయాగ్రామ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాను? ఫుడ్, తర్వాత మౌత్, తర్వాత బకల్ క్యావిటీ తర్వాత ఫ్యారింగ్స్ తర్వాత ఈసోఫాగస్ తర్వాత స్టమక్ తర్వాత డ్యూడెనమ్ అని చెప్పుకున్నాను, అవునా కదా? సో డ్యూడెనమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫుడ్కి 2 డిఫరెంట్ యాక్షన్స్ యాడ్ అవుతాయి. ఓకే, మనకి ఏదైతే స్టమక్ ద్వారా డ్యూడెనమ్లోకి వెళ్తుందో ఫుడ్, డ్యూడెనమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫుడ్కి 2 డిఫరెంట్ యాక్షన్స్ యాడ్ అవుతాయి. ఒకటి లివర్. ఓకే, లివర్ నుంచి వచ్చే యాక్షన్, ఇంకొకటి ప్యాన్క్రియాస్ నుంచి వచ్చే యాక్షన్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ప్లీజ్ పే యువర్ అటెన్షన్. మనకి డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ ఎప్పుడైతే డ్యూడెనమ్లోకి వస్తుందో డ్యూడెనమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ద ఫుడ్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ విత్ 2 డిఫరెంట్ చేంజెస్. ఒకటి లివర్ నుంచి వచ్చేదాంతో మిక్స్ అవుతుంది, ఇంకోటి ప్యాన్క్రియాస్ నుంచి వచ్చేదాంతో మిక్స్ అవుతుంది. మరి లివర్ నుంచి ఏంటంటే లివర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే బైల్ జ్యూస్ అంటూ ఉంటాం. ఏమంటాం? బైల్ జ్యూస్, BILE. బైల్ జ్యూస్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ లివర్ ప్రొడ్యూస్ చేసినటువంటి బైల్ జ్యూస్ ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్తో మిక్స్ అవుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఖచ్చితంగా ఫ్యాట్స్ ఉంటాయి కదండి. ఈ ఫ్యాట్స్ని ఆ లివర్ నుంచి వచ్చినటువంటి బైల్ జ్యూస్ బ్రేక్ చేస్తుంది. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడ డ్యూడెనమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, డ్యూడెనమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి వచ్చినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్లో ఖచ్చితంగా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఆ ఫ్యాట్లో ఉన్నటువంటి ఫ్యాట్ మాలిక్యూల్స్ని ఈ డ్యూడెనమ్ దగ్గరికి వచ్చేటప్పటికి లివర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పండి? బైల్ జ్యూస్. దిస్ బైల్ జ్యూస్ విల్ బ్రేక్ డౌన్ ద లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఇన్ ద ఫుడ్ ఇంటూ స్మాల్ గ్లోబ్ మాలిక్యూల్స్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ లివర్ నుంచి వచ్చినటువంటి బైల్ జ్యూస్, ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది? లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్మాల్ గ్లోబ్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. స్మాల్ గ్లోబ్యూల్స్. ఓకే, స్మాల్ గ్లోబ్యూల్స్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ దాని ఫుడ్ని పాస్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద యాక్షన్ ఆఫ్ లివర్. సో లివర్ బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేసి ఆ బైల్ జ్యూస్ ఈ డైజెస్ట్ అయిపోయి వచ్చినటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఫ్యాట్ మాలిక్యూల్స్ని, లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ని స్మాల్ గ్లోబ్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. దట్ యాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎమల్సిఫికేషన్. ఎమల్సిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో ఎమల్సిఫికేషన్ అంటాం. ఎమల్సిఫికేషన్ అంటే ఫుడ్ పాస్ అవుతున్నప్పుడు
లివర్ నుంచి వచ్చినటువంటి బైల్ జ్యూస్, ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది, అటు నుంచి వచ్చినటువంటి ఫుడ్లో ఉన్నటువంటి లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ని ఈ బైల్ జ్యూస్ ఈ లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్ని బ్రేక్ చేసి, ఆ బ్రేక్ చేసిన తర్వాత స్మాల్ గ్లోబ్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ emulsification. So you can say that emulsification is nothing but the process of breaking of large fat molecules into small globules due to the action of bile juice which is secreted by liver. Liver ద్వారా వచ్చినటువంటి bile juice ద్వారా బ్రేక్ అవుతుంది కాబట్టి you can say that emulsification is mainly due to the liver action produced due to the bile juice. Okay, and next pancreas. ఇక్కడ pancreas ఏం చేస్తాయంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వకుండా, అంటే బాడీలో మనకి షుగర్ లెవెల్స్ ఉంటాయండి, ఆ షుగర్ లెవెల్కి మనం తీసుకున్నటువంటి ఫుడ్ని బ్యాలెన్స్ చేయడానికి ప్యాన్క్రియాస్ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇన్సులిన్, ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇన్సులిన్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ హార్మోన్ విచ్ ఈజ్ సెక్రెటెడ్ బై ద pancreas in order to maintain the sugar level. అంటే మన బాడీలో ఉన్నటువంటి డయాబెటిక్ లెవెల్స్ని ప్రాపర్గా, అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్కి మన బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్కి ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడానికి ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేసి దాన్ని ఫుడ్తో మిక్స్ చేసి మనకి షుగర్ లెవెల్ మెయింటైన్ చేస్తాయి. సో దీస్ టూ డిఫరెంట్ యాక్షన్స్ విల్ బి క్యారీడ్ ఎట్ డ్యూడెనమ్. సో డ్యూడెనమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అక్కడ మొత్తం కంప్లీట్గా ఎమల్సిఫికేషన్ విత్ ఇన్సులిన్ యాడ్ అయిన తర్వాత మాత్రమే స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ ఎంటర్ అవుతుంది. సో స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో కూడా అక్కడ డైజెషన్ అయిపోయాక అన్వాంటెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఒక రెక్టమ్ అనే పాత ద్వారా వచ్చి యానస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద complete line diagram. So duodenum is very very important in that one. So one is from emulsification. Emulsification is due to the bile juice secreted by the liver in breaking the large fat molecules into small globules. Okay, so this will take place at the duodenum due to the bile juice of liver. And the second one is about the pancreas in secreting the insulin as a hormone to maintain the sugar levels. Got it or not? So this is about the complete digestion. So ingestion, digestion, absorption, assimilation and defecation. So defecation is nothing but removal of or undigested food or unwanted food through anus is known as defecation. So this is about the complete human digestion. Got it or not? Now we shall move into the malnutrition concept. Okay, so now we are going to focus it about the malnutrition. Okay, now we are going to focus about the malnutrition. In the beginning I told you that మాల్న్యూట్రిషన్ అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో సరిపడినంత పోషకాలు లేకపోతే, అంటే ఈటింగ్ ఆఫ్ ద ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దెన్ రిక్వైర్డ్ న్యూట్రియంట్స్. మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ సరిపడగా లేకపోతే, ఓకే, ఈటింగ్ ఆఫ్ ద ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ న్యూట్రియంట్స్ దెన్ రిక్వైర్డ్ అమౌంట్, సరిపడినంతగా కావాల్సింది లేకపోతే ఆ న్యూట్రిషన్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ malnutrition. Is a very problematic. So malnutrition, eating of the food that does not have one or more nutrients in required amount. మనకు సరిపడినంతగా న్యూట్రియంట్స్ రీచ్ అవ్వకపోతే that case is called malnutrition. So ఈ malnutrition again it is divided into three types. Okay, so this malnutrition is divided into three types. The first one is called protein malnutrition. So protein malnutrition. And the second one is about the protein calorie malnutrition. So protein malnutrition, protein calorie malnutrition, and the third one is about the obesity. Very very important concept, obesity. So protein malnutrition, protein calorie malnutrition and obesity. Now we have to discuss each and every one. సో ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో కనుక ప్రోటీన్స్ అమౌంట్ కనుక తక్కువైతే, ఓకే, ద ప్రాసెస్ ఇన్ విచ్ దెర్ ఈస్ ఎ డెఫిషియన్సీ ఇన్ ద లెవెల్ ఆఫ్ ప్రోటీన్స్ వైల్ టేకింగ్ ద ఫుడ్. మనం తీసుకున్నప్పుడు ఫుడ్లో ప్రోటీన్స్ కనుక తక్కువైతే దాని డెఫిషియన్సీ ద్వారా వచ్చే మాల్న్యూట్రిషన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ప్రోటీన్ మాల్న్యూట్రిషన్. ఈ ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ ద్వారా వచ్చే డిసీజ్ని మనం క్వాషియార్కర్ అంటాం. క్వాషియార్కర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, క్వాషియార్కర్. సో క్వాషియార్కర్, KWASHIORKER, క్వాషియార్కర్. సో క్వాషియార్కర్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్ దట్ ఈజ్ కాసింగ్ డ్యూ టు ప్రోటీన్ మాల్న్యూట్రిషన్. మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటే,
సో దాని ద్వారా వచ్చే జబ్బుని క్వాషియార్కర్ అంటాం. ఈ క్వాషియార్కర్ రావడం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ చిల్డ్రన్స్, పిల్లల్లో ఈ బొద్దుగా తయారైపోతుంటే మొహం అనేది గుండ్రంగా అయిపోయి బాడీ అంతా కూడా కొంచెం స్వూలెన్ అంటే ఉబ్బినట్టు కనబడుతుందండి. అంటే బాడీ విల్ లుక్ లైక్ ఇన్ ఎ స్వూలెన్ పార్ట్ బికాజ్ ఆ బాడీలో స్పేసెస్ అంటే ఇంటర్ స్పేసెస్ మధ్య వాటర్ అనేది అక్యుములేట్ అయిపోతుందండి. అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటూ ఆ ఇంటర్ స్పేసెస్ మధ్య వాటర్ అనేది అక్యుములేట్ అయిపోయి దట్ చైల్డ్ ఆర్ ద స్టూడెంట్ మే లుక్ లైక్ ఏ స్వూలెన్ అంటే బాడీ అంతా కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుందండి. స్వూలెన్ అంటే ఉబ్బడం, అంటే బాడీ అనేది కొంచెం ఉబ్బినట్టుగా ఉండి ఫేస్ విల్ బి మూన్ లైక్ షేప్డ్. ఓకే, అంటే కొంచెం పూర్ణంగా ఉంటూ బొద్దుగా ఉంటూ ఉబ్బినట్టు కనబడతాయి బికాస్ ద వాటర్ విల్ బి అక్యుములేటెడ్ ఇన్ దట్ వన్. సో దట్ కేస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ kwashiorkor, and this kwashiorkor is mainly due to the protein malnutrition. Got it or not? And the second one is about the protein calorie malnutrition. So indulone undandi. So along with the proteins there will be deficiency in calories also. మన బాడీకి కావాల్సినటువంటి క్యాలరీస్ కూడా తక్కువై ఉంటాయి along with ప్రోటీన్స్తో పాటు క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటే ఆ తక్కువగా ఉన్నప్పుడు వచ్చిన జబ్బుని మనం ప్రోటీన్ క్యాలరీ మాల్న్యూట్రిషన్ అంటూ ఉంటాం. సో ప్రోటీన్ క్యాలరీ ఇస్ నథింగ్ బట్ ద మాల్న్యూట్రిషన్ విచ్ ఈస్ అక్కరింగ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ బోత్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ ఈజ్ నోన్ యాజ్ ప్రోటీన్ క్యాలరీ మాల్న్యూట్రిషన్. మరి దీని ద్వారా వచ్చే డిసీజ్ని మనం మెరాస్మస్ అంటాం. మెరాస్మస్, MARAS, marasmus. Marasmus is the name of the disease that is causing due to the deficiency of both protein and calorie. Protein ద్వారా క్యాలరీ ద్వారా వచ్చే డెఫిషియన్సీని మనం మెరాస్మస్ అంటూ ఉంటాం. ఈ మెరాస్మస్ ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయి చైల్డ్ బర్త్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా పాల్గొన్నప్పుడు మళ్ళీ సెకండ్ బర్త్కి అంటే వితౌట్ ఎనీ ప్రాపర్ గ్యాప్, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు పుట్టిన బిడ్డల మీద లేదా బేబీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రోటీన్ క్యాలరీ మాల్న్యూట్రిషన్. ఈ ప్రోటీన్ క్యాలరీ మాల్న్యూట్రిషన్ వల్ల ఏంటంటే బికాస్ ఆఫ్ మెయిన్లీ ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ వితౌట్ ఎనీ ప్రాపర్ ప్రికాషన్స్. సో అలా ఏం చేయడం వల్ల ఏంటంటే పుట్టిన బేబీస్ మీద ఈ లెగ్స్ అనేవి చాలా థిన్గా ఉండడం, బాడీ అనేది లీన్గా వీక్గా ఉండడం. సో ఏంటంటే వాళ్ళు ఎంత తిన్నప్పుడు నీరసంగా ఉంటూ ఉంటారండి. సో దట్ ఈస్ డ్యూ టు ద బోత్ ప్రోటీన్ అండ్ క్యాలరీ. So that is called as a marasmus. So marasmus is due to both protein and calorie, but kwashiorkor is due to only protein. And obesity, very very important. Obesity అంటే ఓబకాయం అండి. ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ద ఫుడ్. ఓకే, మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ తక్కువ బట్ ఫుడ్ క్వాంటిటీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఇవి తక్కువైపోయి కార్బోహైడ్రేట్స్ విత్ ఫ్యాట్స్, అంటే కార్బోహైడ్రేట్స్తో ఫ్యాట్స్ ఎప్పుడైతే ఎక్కువైపోయాయో న్యూట్రియంట్ వాల్యూ తక్కువైపోతాయి, తినడం మాత్రం ఫుడ్ ఎక్కువైపోతుంది. సో ద ఫుడ్ ఈటింగ్ ఆఫ్ ద ఎక్సెస్ ఫుడ్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద ఓవర్ వెయిట్, అంటే బరువుకి దారి తీస్తుంది. సో ఎప్పుడైతే ఎక్సెస్గా ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఎక్సెస్గా తీసుకున్నటువంటి ఫుడ్ ఓవర్ వెయిట్కి దారి తీసి ఆ ఓవర్ వెయిట్ వల్ల ఈ ఆర్టరీస్ కానీ ఈ బ్లడ్ సెల్స్ కానీ కొన్ని క్లోజ్ అయిపోయి ఫైనల్లీ ఇట్ విల్ లీడ్ టు ద హార్ట్ ఫెయిల్యూర్స్. సో అందుకని ఓబకాయం ఉన్న వాళ్ళు వాకింగ్ చేయమంటూ ఉంటారు లేదా డైటింగ్ చేయమంటుంటారు, వాకింగ్ చేయమంటూ ఉంటారు. అంటే ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ద ఫుడ్, వాళ్ళు ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు బట్ తీసుకున్న ఫుడ్లో న్యూట్రియంట్ సరిగ్గా ఉండవు. ఆ న్యూట్రియంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఓవర్ వెయిట్ అనేది వచ్చేసి బాడీ రావడం వల్ల ఈ బ్లాక్స్ అనేవి ఏర్పడిపోయి ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్. సో ఫైనల్లీ ఇట్ మే లీడ్ టు ద హార్ట్ ఫెయిల్యూర్స్. సో దిస్ ఇస్ అబౌట్ ద మాల్న్యూట్రిషన్, protein malnutrition, protein calorie malnutrition and obesity. So protein calorie malnutrition ద్వారా వచ్చేదాన్ని మెరాస్మస్ అంటాం. ఓన్లీ ప్రోటీన్ ద్వారా వచ్చే malnutrition kwashiorkor అంటాం. సో మెరాస్మస్ ఈజ్ డ్యూ టు ద ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ. Okay, but kwashiorkor is due to the accumulation of water and obesity is due to the excess intake of the food. Okay, so this is about the human digestion and malnutrition. So in the next class we shall focus it on the, we can go back to the social studies again. So thank you, have a nice day, take care.